నమస్కారం. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం. నేను రవిరాజ్. బులెటిన్ లో వివరాలు ఇలా ఉన్నాయి. పరిశుభ్రత, స్వచ్ఛత ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. స్వచ్ఛత మన నినాదం కావాలని కలెక్టర్ శ్రీకేష్ ఆకాంక్షించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాముఖ్యతనివ్వాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శ్రీకాకుళం నగరంలో గల ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ అభియాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ముఖ్య అతిథిగా హాజరై పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఎన్సీసీ క్యాడెట్స్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు, మున్సిపల్ అధికారులు, కార్మికులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛత హీ సేవ బ్యానర్ పై కలెక్టర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. స్వచ్ఛత పాటించినప్పుడే భారతదేశం పరిశుభ్రంగా తయారవుతుందన్నారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో గత దశాబ్ద కాలంగా భారతదేశం ఎంతో పరిణితి సాధించిందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తాయన్నారు. స్వచ్ఛతా హీ సేవ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా అక్టోబర్ 2న గాంధీ 154వ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల ఆ మహాత్మునికి మనం చేయగలిగే నివాళి ఏదంటే అది పరిశుభ్రతే అని తెలిపిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వీధులను శుభ్రం చేయడం ద్వారా గాంధీజీకి నివాళి అర్పించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, జిల్లా రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్, అరసవెల్లి, రోటరీ క్లబ్ శ్రీకాకుళం ప్రతినిధులు, ఎన్సీసీ క్యాడెట్స్, పలు కళాశాలల విద్యార్థులతో కలిసి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్న చెత్తను స్వయంగా సేకరించి మైదానాన్ని పరిశుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీపీ శాంతిశ్రీ, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, ఆర్ట్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సురేఖ, క్షేత్ర ప్రచార అధికారి తారక్ ప్రసాద్, డిపిఆర్ఓ చెన్నకేశవరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకట్రావు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ మార్గమే ప్రపంచానికి శాంతి బాట అని వక్తలు పేర్కొన్నారు. రాజాంలోని ప్రముఖ వ్యాపారవేత్త కొత్త సాయి ప్రశాంత్ 13 గాంధీజీ విగ్రహాలను ప్రభుత్వ పాఠశాలలకు వితరణగా ఇచ్చారు. రాజాంలోని లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ అధినేత కొత్త అనంతరావు, చంద్రవతి దంపతులు బాపూజీ ఆశయాలను నిరంతరం పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తున్న క్రమంలో గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలకు 12 బాపూజీ విగ్రహాలను ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించి వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా చీపురుపల్లి ఆర్డీఓ ఎం అప్పారావు, రాజాం టౌన్ సిఐ కె రవికుమార్, రూరల్ సిఐ ఉపేంద్ర, గాంధీ స్మారక నిధి జిల్లా కన్వీనర్ ఎం ప్రసాదరావు, గాంధీ స్మారక నిధి రాజాం కన్వీనర్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్, కో కన్వీనర్ పెంకి చైతన్య కుమార్ బృందం హాజరై బాపూజీ గొప్పతనాన్ని వివరించారు. గాంధీజీ భారతదేశానికే కాకుండా ప్రపంచంలో స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం పోరాడిన ఎన్నో దేశాల్లో యోధులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. భావితరాలు బాపూజీ విలువలను, ఆశయాలను అవలంబించే దిశగా నిరంతరం ప్రయత్నం కొనసాగించాలన్నారు. సత్యం, అహింస, ధర్మం, సంకల్ప శక్తికి ప్రతిరూపంగా బాపూజీ నిలుస్తారన్నారు. విగ్రహాల దాత కొత్త అనంతరావు మాట్లాడుతూ తన తండ్రి కొత్త దాలిరాజు గాంధేయవాది అని, బాపూజీ బాటలోనే జీవనాన్ని కొనసాగించారన్నారు. అదే స్ఫూర్తిని తాము, తమ కుటుంబం అవలంబిస్తూ మహాత్ముని ఆశయాలు ప్రచారం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం బాపూజీ విగ్రహాలను ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా అతిథులకు గాంధీయ విలువలను ప్రచారం చేస్తున్న వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కార్యదర్శి అచ్యుత్ కుమార్, నీలకంఠం, డి రాజా, పి సూర్యారావు, శ్రీనివాసరావు, కె తిరుమల, బోరాడ శివకృష్ణతో పాటు స్థానికులు, వివిధ రంగాల ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అక్రమ అరెస్టులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆదివారం టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి పట్టణంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆదివారం పలాస పట్టణంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని ఆయన సంఘీభావాన్ని తెలిపారు. పలాస నియోజకవర్గం ఇన్ఛార్జి గౌతు శిరీష, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ దీక్షలో పాల్గొన్నారు. వృద్ధులు జాతి సంపద అని, వారిని పరిరక్షించుకోవటం అందరి బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలను శ్రీకాకుళం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర గల సివి నాగజ్యోతి ఆనంద నిలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బలివాడ మల్లేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పి జగన్మోహన్ రావు, కె కవిత, నిక్కు అప్పన్న, పి వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు జరుపుకునే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం గురించి, వృద్ధుల సంరక్షణకై ప్రభుత్వ సహకారం గురించి, వృద్ధులకు వనగూరే రాయితీలపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ జిల్లాలో వృద్ధులు ఎదుర్కొనే ఇబ్బందికర పరిస్థితులను కూలంకుషంగా తెలియజేస్తూ అసోసియేషన్ దృష్టికొచ్చిన కొన్ని కేసులు జిల్లా మానిటరింగ్ కమిటీ ద్వారా తక్షణ పరిష్కారం జరిపించామని తెలిపారు. పి జగన్మోహన్ రావు సీనియర్ సిటిజన్స్ కు ఏ సమయంలోనైనా ఏ రకంగా ఇబ్బంది కలిగినా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా తక్షణమే సహాయం అందిస్తామని సభాముఖంగా తెలిపారు. కవిత మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా సీనియర్ సిటిజన్స్ కు వారి హక్కులు, ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, సంబంధిత శాఖాధికారిగా వారికి సంబంధించిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం అనంతరం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ పురోభివృద్ధికి సంపూర్ణ సహకారాలు అందిస్తున్న వారిని దుస్సాలువతో, మెమెంటోలతో సత్కరించారు. ఇందుకు నిరంతరం కృషి చేస్తున్న కె సోమసుందరరావు, పి నరసింహమూర్తి, ఎంఎస్ఆర్ఎస్ ప్రకాశ్రావు, పిఎస్ ప్రసాదరావు సేవలను పలువురు కొనియాడారు. తదుపరి ముఖ్య అతిథులను సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ద్వారా మెమెంటోలతో బహూకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి లీలా కుమారి వృద్ధులకు, ఆర్గనైజ్ హోమ్ లో ఉన్న పిల్లలకు యాపిల్ పండ్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పి నరసింహమూర్తి, కె సోమసుందరం, ఎంఎస్ఆర్ఎస్ ప్రకాష్ రావు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ పిఎస్ ప్రసాదరావు, కోశాధికారి సీనియర్ సిటిజన్స్ కాంతారావు, ఆదినారాయణ, ఆచారి, ఝాన్సీరాణి, ఆనందరావు, సత్యవతి, నరసమ్మ, వికలాంగుల సంస్థ సిబ్బంది ఉదయలక్ష్మి, రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ గుండెల్లో జాతిపిత మహాత్మా గాంధీజీ పదిలంగా నిలిచారని, బాపూజీ బాట శాశ్వతమైనదని కలెక్టర్ శ్రీకేష్ కొనియాడారు. ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువుండే మహానేత మహాత్మా గాంధీ, మహాత్ముని సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీజీ 154వ జయంత్యోత్సవం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ పరిపాలనా పర్యవేక్షణలో సుపరిపాలన ఉండాలనే దిశగా మనమంతా నడవాలని ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ హృదయ నేత అని, ప్రతి ఒక్కరి హృదయంలో కొలువున్నారన్నారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి రైతుల కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి భారతీయులకు స్వేచ్ఛనిచ్చిన మహా వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జీవిత విశేషాలు, వారు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల్మాన్ సింగ్, కలెక్టరేట్ ఏవో రాజేశ్వరరావు, హెడ్ సెక్షన్ శ్రీకాంత్, సురేష్, రామ్మూర్తి, శాఖల అధికారులు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్య మార్గాన్ని చూపించిన మహాత్ముడు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెద్దపాడులోని మంత్రి కార్యాలయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను వివరించారు. అలాగే ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛత జీవన విధానంగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో స్వచ్ఛతా హై కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం అదనపు జిల్లా న్యాయమూర్తులు శ్రీదేవి ఫణికుమార్ భాస్కర్రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు, శారదాంబ, శ్రీభరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ని సూర్యారావు, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మెట్ట మల్లేశ్వరరావు కీసరా, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోర్టు ఆవరణలో పిచ్చి మొక్కలను వాటిని తొలగించి స్వచ్ఛతా కార్యక్రమం చేసి శుభ్రపరిచారు. జై జవాన్ జై కిసాన్ అంటూ పిలుపునిచ్చిన దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నత వ్యక్తిత్వం ఆదర్శనీయమని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఎల్బిఎస్ కాలనీలో లాల్ బహదూర్ శాస్త్రి నూతన విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. భారతదేశ ఆత్మలో దేశ పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కీర్తి ఎల్లప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఎల్బిఎస్ కాలనీ పార్క్ ఆవరణలో ప్రముఖ విద్యావేత్త బరాటం లక్ష్మణరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు బరాటం శ్రీరామ్మూర్తి, బరాటం విశ్వేశ్వరరావు కుటుంబం సౌజన్యంతో లాల్ బహదూర్ శాస్త్రి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ రెండవ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి ఎన్నో కీలకమైన సమయాలలో జాతి యావత్తు గర్వించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రపంచాన్ని ఆకర్షించారని ధర్మాన గుర్తు చేశారు. మహనీయుల స్ఫూర్తి భావితరాలకు తెలిసేలా లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన బరాటం బ్రదర్స్ను ఆయన అభినందించారు. విగ్రహ దాతలతో పాటు ధర్మాన స్థానికులతో కలిసి లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జేకేసీ ఎండీ జల్లేపల్లి శ్రీధర్రావు, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, వివిధ రంగాల ప్రముఖులు ద్వారపు అజిత్ కుమార్, జామి భీమశంకర్, నటుకుల మోహన్, బాడాన దేవభూషణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇల్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని ఉన్నత లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం తీర్చిదిద్దామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని కళింగపట్నం, మత్స్యలేశం గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆయన ప్రారంభించి అక్కడ రోగులతో మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్షను 5 అంచెలుగా నిర్వహిస్తున్నామని, దీనిని అంతా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం ప్రథమ ప్రాధాన్యాలుగా తమ ప్రభుత్వం ఎంచుకొని పనిచేస్తోందని, ఈ 2 రంగాలకు అధికంగా నిధులు వెచ్చిస్తున్నామని అన్నారు. తద్వారా ఆయా రంగాల్లో మంచి ఫలితాలు పొందగలిగామని తెలిపారు. పాలనలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవాలని మంత్రి ప్రసాదరావు తెలిపారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, డీసీఎంఎస్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ గొండు రఘురాం, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పీస గోపి, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణమూర్తి, ఎంపీడీఓ ఎంఆర్ఓ డాక్టర్ బి తిరుమలరావు, సర్పంచ్లు లలిత, రాజు, మార్పు పృథ్వీ, కొయ్యాన నాగభూషణం, కెప్టెన్ ఎర్రన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల చేర్పులు మార్పులకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్తో జరిగిన వీడియో సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా ఆదేశించారు. నూతన ఓటర్ల జాబితా కూర్పులో భాగంగా ఫారం 6, 7, 8 కింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లట్కర్ ఆదేశించారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియ వెబ్సైట్ అందుబాటులోకి రాగానే పూర్తి కావాలని సూచించారు. అప్పటి వరకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ జేసీఎం నవీన్, డిఆర్ఎంఓ గణపతిరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. బుధవారం నుంచి ఈవీఎంల వెరిఫికేషన్ చేపట్టి 14లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమంలో రాజకీయ పార్టీలు సమర్పించిన క్లెయిమ్లు, అభ్యంతరాలు, అనోమలీస్, చనిపోయిన, డూప్లికేట్, బదిలీ చేయబడిన నకిలీ ఓటర్ల జాబితాల వెరిఫికేషన్, ఎపిక్ కార్డ్ జనరేషన్ తదితర ఆన్లైన్లో పెండింగ్లో ఉన్న అంశాలను వెంటనే డిస్పోజ్ చేయాలని అన్నారు. నియోజకవర్గం స్థాయిలో ప్రతి వారం రాజకీయ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి జరుగుతున్న కార్యక్రమాలను వివరించాలని సూచించారు. కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకటరామన్, ఉప కలెక్టర్లు మురళీ కృష్ణ, జయదేవి, సుమబాల, ఆర్డీఓ బి శాంతి తదితరులు హాజరయ్యారు. విశాఖ టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తిని సిఐడి అధికారులు అరెస్టు చేసిన క్రమంలో ఆందోళనకు పిలుపునిచ్చిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టును నిరసిస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ కూన రవికుమార్ ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్టు చేసిన నేపథ్యంలో సత్యనారాయణమూర్తి సీఎం జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ మంత్రి రోజాపై వ్యక్తిగతంగా దుర్భాషలాడినందుకు సోమవారం విశాఖలో అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. దీన్ని ఖండిస్తూ టీడీపీ ఆందోళనకు పిలుపునివ్వడంతో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆందోళనలో భాగంగా ర్యాలీ నిర్వహించాలని నిరసన చేపట్టాలని భావించిన కూనరవి సోమవారం రాత్రి టీడీపీ జిల్లా కార్యాలయంలోనే నిద్రించారు. ఇంట్లో ఉంటే అరెస్టు చేస్తారని గ్రహించిన రవికుమార్ పార్టీ జిల్లా కార్యాలయానికి అర్ధరాత్రికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రవికుమార్ బయటకు వస్తే అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే పార్టీ కార్యాలయ ఆవరణలో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న నిరసన దీక్షలో పాల్గొనేందుకు బయటకు వచ్చిన కూన రవిని పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అరెస్టు చేయడంపై స్పందించిన రవికుమార్ ప్రభుత్వం నియంత్రిత్వ ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ నెల 4వ తేదీ నుండి ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ధర్మ ప్రచార వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వివరించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ధర్మ ప్రచార వారోత్సవాలకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంబంధిత నిర్వాహకులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ పాలక మండలి సభ్యులు క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రచార వారోత్సవాల నిర్వహణకు సంబంధించి మంత్రి ధర్మాన పలు సూచనలు చేశారు. ఆలయం తరపున ప్రతినిధులు మంత్రి ధర్మానకు ఆత్మీయ సత్కారం అందించారు. మండవల్లి రవి, లుకలాపు గోవిందరావు, దుక్క గన్నిరాజు, జలగడుగుల శ్రీనివాస్, మైలపల్లి లక్ష్మి, ద్వారపు అనురాధ, జోగి మల్లమ్మ, నెమలపురి కోటేశ్వర చౌదరి, కొంచాడ సోమేశ్వరరావు, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నారువ వద్ద 57 ఎకరాలలో NACL కంపెనీ నూతనంగా ఓ పరిశ్రమ నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. వర్చువల్ విధానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం పరిశ్రమ నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించారు. NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో మరో పరిశ్రమ ఏర్పాటు కానుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. పారిశ్రామికవాడ పైడి భీమవరంలో రణస్థలం మండలం నారువ వద్ద 57 ఎకరాల్లో నిర్మించనున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, NACL వైస్ ప్రెసిడెంట్ శేషగిరిరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమ నిర్మాణంతో ప్రత్యక్షంగా పరోక్షంగా 700 మందికి ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. విశాఖలో గతంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు ఈ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలిపారు. సమావేశంలో పరిశ్రమ ఫౌండేషన్ స్టోన్ను కలెక్టర్ ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నార్వా గ్రామంలో 57 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నాగార్జున మల్టీకెమ్ లిమిటెడ్తో ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి కలగనుందని ఆ సంస్థ డైరెక్టర్ వరదరాజులు ఈ సందర్భంగా తాడేపల్లి నుంచి సీఎంతో సమావేశం సందర్భంగా పేర్కొన్నారు. జీవ సంబంధ పదార్థాలతో ఆర్గానిక్ ఎరువులను ఇక్కడ తయారు చేయనున్నామని, అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో దీనిని నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. రానున్న ఏడాదిన్నర కాలంలో దీని నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, నాగార్జున అగ్రికమ్ లిమిటెడ్ ఐఆర్ హెడ్ శ్యాంప్రసాద్, డీజీఎంలు PVS శర్మ, వర్మ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ధర్మ సంస్కృతి ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ధర్మ ప్రచార ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో ధర్మ ప్రచార వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లిలో శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ వారం రోజుల పాటు ధర్మ ప్రచార ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్లో ధర్మ ప్రచార వారోత్సవాలు పెద్ద ఎత్తున జరపాలని రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరగడం చాలా అవసరమని, సంస్కృతి పరిరక్షణకు ఎంతో అవసరమని, వీటిలో పెద్ద ఎత్తున పౌరులు పాల్గొనాలని, ప్రతిరోజు దైవ సంబంధిత కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. స్థానిక కళాకారులకు ప్రోత్సాహం కూడా వీటి ద్వారా దక్కనుందని, కనుక వీటిని వినియోగించుకొని ధర్మ ప్రచారానికి ఆలయాలు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. జిల్లాలో ఉండే అన్ని దేవస్థానాలకు సహకారం ఉంటుందని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ఈవో హరిసూర్యప్రకాష్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, లుకలాపు గోవిందరావు, శ్రీనివాస్, మైలపల్లి లక్ష్మి, ద్వారపు అనురాధ, జోగి మల్లెమ్మ, నెమలపురి కోటేశ్వర చౌదరి, కొంచాడ సోమేశ్వరరావు, లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈనాటి నుంచి వారం రోజులు
ధర్మ ప్రచారం కోసం ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి దేవాలయంలో ఈ కార్యక్రమాల్ని వారం రోజులు రూపకల్పన చేసుకుని పెద్ద ఎత్తున భక్తుల్ని పౌరుల్ని కలుపుకుంటూ ధర్మ ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ చేపట్టిందని మనం చూస్తాం. ధర్మం ప్రచారం జరుగుతూ ఉండాలి. సమాజంలో కొత్త తరం వస్తున్నప్పుడు ఆ కొత్త తరానికి ఎప్పటికప్పుడు మన ధర్మాన్ని బోధించే కార్యక్రమం జరగాలి. అట్లాంటిది దేవాలయ ప్రిన్సెస్సే దీనికి సరైనటువంటి వేదిక. ఇట్లాంటి వేదిక పైన ఇట్లాంటి ప్రచారం నిర్వహించడం చాలా అవసరం. ఇది పెద్ద ఎత్తున పౌరులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలని, ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా దైవ సంబంధమైనదే నిర్వహిస్తారు. అందులో కూడా ఒక సందేశం ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశాన్ని వినాలని, ప్రవచనాలు చెప్తున్నటువంటి పెద్దలు అనేక మంది పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా, దాంట్లో పాల్గొవాలని, ఈ ధర్మ ప్రచారాన్ని ఇలా కొనసాగించడానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరు. అరసవల్లి దేవాలయంలో చేపట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని నేను ఆశిస్తూ ఏర్పాట్లు చేసినటువంటి ఈఓ గారికి, ప్రధాన అర్చకులకి, ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. నేను నా సహకారం ఏది అవసరం ఉన్నా తప్పకుండా ఈ దేవస్థానానికి, జిల్లాలో ఉండే అన్ని దేవస్థానాలకి అందించడం జరుగుతుందని మనం చేస్తాం. జేకేసీ వీకెండ్ న్యూస్లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం. Please subscribe, like, share and comment on JKC Media.